వేలాది వేల స్తుతులు స్తోత్రాలు. శ్రేష్టమైన సన్నిధి సహవాసంలోనికి ప్రభు మనల్ని నడిపించుంటున్నందుకు స్తోత్రాలు చెల్లిద్దాము. ఏకంగా కూడి మరి ప్రభువును స్తుతించి ఆరాధించి మహిమపరిచి సమస్త మహిమగంత ప్రభావంలో ఆయనకి ఆరోపిస్తూ మనం ఏమై ఉంటున్నాము, కేవలం ఆయన ఉచిత ప్రేమ కృపా కనికరమై ఉంటుండగా నిత్యము కృతజ్ఞత కలిగినటువంటి వారంగా మన జీవితాలలో ముందుకు సాగుదాము. ప్రభును మరి అందరి హృదయాలు ప్రభు వైపు లేవనెత్తుకుందాము. ఏకంగా కూడి ఆయన పరిశుద్ధ నామాన్ని సన్నతిస్తాము. జీవం కలిగిన నామాన్ని సన్నతిద్దాము. మరి మన మధ్య జయపాస్త్రమ్మ గారు ఉంటున్నారు. ఆరాధనలో నడిపించి చిన్న పాట ప్రార్థనలో నడిపిస్తే వాక్య సందేశంలోనికి మనం వద్దాము. ప్రైజ్ లార్డ్ అందరూ. యూదా స్తుతి గోత్రపు సింహమా, యేసయ్యా నా ఆత్మీయ ప్రగతిని స్వాధీనమా, నీవే కదా నా ఆరాధనా ఆరాధనా స్తుతి ఆరాధనా ఆరాధనా స్తుతి ఆరాధనా, నీ ప్రజల నెమ్మదికై రాజాజ్ఞ మార్చింది నీవేనని, అహమును అణచి అధికారులను అధములో చేసిన నీకు అసాధ్యమైనది ఏమున్నది, అసాధ్యమైనది ఏమున్నది. యూదా స్తుతి గోత్రపు సింహమా, యేసయ్యా నా ఆత్మీయ ప్రగతిని స్వాధీనమా, నీవే కదా నా ఆరాధనా ఆరాధనా స్తుతి ఆరాధనా ఆరాధనా స్తుతి ఆరాధనా ఆరాధనా స్తుతి ఆరాధనా ఆరాధనా స్తుతి ఆరాధనా. మంచిదండి. ఈ సమయంలో ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా కన్న తండ్రి, జీవము కలిగినటువంటి జీవాధిపతి, నీకు స్తోత్రాలయ్యా. ఈ ఉదయకాల సమయంలో లైవ్ కార్యక్రమంలో మేము నాయన ప్రభువా పాలి పంపులు పొందుకొనుటకు మీరు ఇచ్చినటువంటి అవకాశాన్ని బట్టి నీ కొందనాలు. నీ దాసురాలు నాయన ప్రభువా మాట్లాడబోచుండగా నాయన తండ్రి ప్రభువా నీ దాసురాలు మాట్లాడుచుండగా నీ దాసురాలు యొక్క ముఖాంతరము నుంచి మాతో మాట్లాడండి. నీ యొక్క ప్రభావముతో నీ యొక్క శక్తితో నింపి ప్రభువా నీ యొక్క దాసురాలు మాట్లాడుచుండగా తండ్రి మా యొక్క జీవితంలో ప్రభువా నాయన తండ్రి మేము నిరంతరం నాయన ప్రభువా నీ వాక్యము చేత ఉత్తేజపరచుటకు నీ కృపాని శక్తిని మాకు దయచేయండి. నీ దాసురాలకు మంచి బలమును శక్తిని దయచేసి మాతో మాట్లాడుతున్న ప్రతి మాట నాయన ప్రభువా తండ్రి నేను తండ్రి మేము ఉదయకాల సమయంలో వాటిని సమకూర్చుకున్నట్లుగా వాటి యందునైనా మేము లక్ష్యం ఉంచున్నట్లుగా నీ పరిశుద్ధాత్మ మాతో ఉంచి నడిపించమని యేసు నామములో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. జయ గారికి ప్రభు పేరట వందనాలు. ప్రభు ఈరోజు శ్రేష్టమైన సమయాన్ని మనకు అనుగ్రహించి ఆయన యొక్క జీవం కలిగిన స్వరాన్ని వినటానికి మనకు ఆధిక్యత ఇచ్చింటున్నందుకు దేవునికి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ మరి ప్రభు మనతో మాట్లాడినటువంటి వాక్య భాగంలోనికి వద్దామండి. ప్రియులారా, కీర్తనల గ్రంథము 2వ అధ్యాయము 12వ వచనం చదువుకుందాము. కీర్తనల గ్రంథము 2వ అధ్యాయము 12వ వచనము. కుమారుని ముద్దు పెట్టుకొనుడి,
లేని ఎడల ఆయన కోపించును. అప్పుడు మీరు త్రోవ తప్పి నశించెదరు. కుమారుని ముద్దు పెట్టుకున్నది, లేని ఎడల ఆయన కోపించును. ప్రియులారా, పోయిన మంగళవారము మనం ధ్యానించినటువంటి అంశంలో పరమునకు పోవు మార్గము, పాతాళానికి పోవు మార్గము. పరమునకు పోవు మార్గము ఇరుకును సంకేతమునైంటుండగా, పాతాళానికి పోవు మార్గము వెడల్పును మరి విశాలమునైంటున్నటువంటి మార్గము మనకు ప్రభు కనపరిచింటున్నాడు. నీతిమంతుల మార్గము ఎప్పుడు కూడా సీయోను కొండ వైపు పట్టణం కట్టబడినటువంటి పర్వతం మీద కట్టబడినటువంటి యెరూషలేము వైపునకు ప్రయాణించి పాదంలో ఉంటుండగా, మరి ప్రభువు ఆ మార్గంలో నడవటానికి ఏర్పాటు చేసినటువంటి ఉచితమైనటువంటి కృపలను గురించి మనం ధ్యానించుంటున్నాం. ఈరోజు ప్రభు మనతో 2వ అధ్యాయం ద్వారా మాట్లాడినందుకు దేవునికి స్తోత్రాలు చెల్లిస్తూ, ప్రభు యొక్క పరిశుద్ధ స్వరము ద్వారా మనము ఆత్మీయంగా బలపడటానికి ప్రభు మనందరి చాలినంత కృప కుమ్మరిస్తాడని ఆశిస్తూ మనల్ని మనం ప్రభువుకు అప్పగించుకుందాము. ప్రభు అందరికీ వినటానికి చెవులు, ఆత్మీయ నేత్రాలు ప్రభువును చూడటానికి అందరికీ అనుగ్రహించులు కాక. మొదటి 2 వచనాల ద్వారా మనం వెళితే అక్కడ మనకు కనపడుతున్నటువంటి అంశం ఏంటంటే, అన్ని జనులు ఏల గలతు చేస్తున్నారు, జనములు ఏళ్ళ వ్యర్థమైన దాన్ని పలుకుచున్నారు. మనము వారి కట్లు తెంపుదము రండి, వారి పాశములు మన ఎద్ద నుండి పారవేదము రండి అని చెప్పుకొనుచు, భూరాజులు యెహోవాకును ఆయన అభిషిక్తునికి విరోధంగా నిలవబడుచున్నారు. ఎవరికి విరోధంగా నిలబడుచున్నారు? ఎవరు వారు? భూరాజులు. దేవుడు ఒక ఆధిపత్యము అనుగ్రహించినటువంటి భూరాజులు. వారంతా కూడా ఎవరికి విరోధంగా కూడుకుంటున్నారు? ఎవరికి విరోధంగా అల్లరి చేస్తుంటున్నారు? ఎవరి బంధము నుండి, ఆత్మీయ బంధము నుండి, శ్రేష్టమైన జీవము కలిగిన ఆయన సన్నిధి నుండి తప్పించటానికి, ఆయన నుండి దూరంగా పారదోలటానికి నానా అల్లరి చేస్తుంటున్నారు, ఆటంకపరుస్తుంటున్నారు. కీడు చేయటానికి వారి పాదాలు పరిగెత్తుతూ ఉన్నటువంటి పాదాలను మనం చూస్తుంటున్నాము. ఆ పాశము నుండి, దేవుని ఆ బంధకము నుండి దేవుడు మరి సంపూర్ణంగా తన ఆధీనంలో ఉంచుకున్నటువంటి తన బిడ్డలను వారిని గురించి ఆరాటపడుతుంటున్నారు. ఆ సన్నిధుల నుండి దూరంగా త్రోసివేసేదానికి ప్రయత్నాలు జరుగుతుంటున్నటువంటి వాస్తవం ఇక్కడ మనకు కనిపిస్తుందండి. ఎవరు అసలు ఈ కీర్తన రాసింది ఎవరు? ఎవరికైనా ఐడియా ఉందా? 2వ కీర్తన, దావీదు కీర్తన రాసింది ఎవరు? దానికి ఆధారం ఏంటి మనకు? చూద్దామండి. దీనికి జవాబుగా అపోస్తల కార్యములు 4వ అధ్యాయము, అపోస్తల కార్యము 4వ అధ్యాయము 25వ వచనం నుండి చూడండి. త్వరగా చదవాలి. అపోస్తల కార్యములు 4వ అధ్యాయము 25వ వచనం. అన్ని జనులు ఎలా గలతు చేసిరి, ప్రజలందుకు వ్యక్తమైన ఆలోచనలు పెట్టుకుంటే, ప్రభువు మీదను ఆయన క్రీస్తు మీదను భూరాజులు లేచిరి, అధికారులు ఏకంగా కూడుకుండ్రి అని నీవు పరిశుద్ధాత్మ ద్వారా మా తండ్రి నీ సేవకుడినైన దావీదు నోట పలికించితివి. ఇదే వచన భాగము మనము అపోస్తల కార్యములలో చూస్తున్నామండి. మరి ఇది దావీదు రాసినటువంటి కీర్తన, ప్రవచనాత్మకమైన కీర్తన. ప్రభు దావీదు ద్వారా పలికిస్తున్నటువంటి శ్రేష్టమైనటువంటి సందేశము, మాటలు, జీవం కలిగిన మాటలు. దీనికి ప్రభువు చూపిస్తున్నటువంటి దర్శనము అనగా ఆత్మతో నింపబడినటువంటి దావీదు పలుకుతున్నటువంటి మాటలు. ఎప్పుడు? దాదాపు 1000 సంవత్సరాల క్రితము దావీదు నోట పలికించినటువంటి ప్రవచనాలు. అంటే దావీదు
తర్వాత జరగబోయేటటువంటి అంటే 4 BC నుండి 28, 27, 28 ఆ మధ్య కాలంలో మధ్య కాలంలో జరగబోయే సంభవాలన్నిటినీ కూడా దావీదు చూడగలుగుతుంటున్నాడు. దేవుని ఆత్మ ద్వారా నింపబడినటువంటి దావీదు ముందే జరగబోయే విషయాలను ప్రవచిస్తూ ఉంటున్నాడు. రాబో దినములలో జరగబోయేటటువంటి సంభవాలను గురించి దావీదు ఇక్కడ మనతో మాట్లాడుతుంటున్నాడు. దావీదు ద్వారా ప్రభు మనతో మాట్లాడుతుంటున్నారు. మరి ఇక్కడ మనకు కనిపిస్తున్నటువంటి విషయం ఏంటంటే 2-3 వచనాలు చూస్తే అక్కడ యెహోవాకును ఆయన అభిషిక్తుడికి విరోధంగా యెహోవా అభిషిక్తునిగా తన కుమారుని దేవుని చేత అభిషేకించబడినటువంటి తన కుమారుని ఈ లోకంలోకి పంపించుతుండగా ఆ కుమారుని గురించినటువంటి విషయంలో వ్యతిరేకించి మాట్లాడుతున్నటువంటి అంశము, గొడవ చేస్తున్నటువంటి అంశము, మరి అల్లరి చేస్తున్నటువంటి అంశం మనకి ఇక్కడ కనిపిస్తుంది. అభిషిక్తులు అంటే ఆ కాలంలో రాజులు, యాజకులు దేవుని చేత అభిషేకించబడేటటువంటి విధానం మనకు కనిపిస్తూ ఉంటున్నది. మరి అభిషక్తుడు అంటే అనాయింటెడ్, దేవుని చేత అభిషేకించబడినటువంటి వాడు. హెబ్రీ వర్డ్లో ఈ అనాయింట్మెంట్ అన్న దానికి మెస్సియా, MASIAH, అది ట్రాన్స్లేటెడ్ ఇంటూ గ్రీక్ వర్డ్ యాజ్ క్రిస్టోస్, అంటే క్రైస్ట్, జీసస్ క్రైస్ట్. క్రీస్తు అనగా అభిషేక్తుడు అని అర్థము. మరి ఇక్కడ క్రీస్తు దేవుని చేత అభిషేకించబడి ఒకడే ఒక కుమారుడు, అమితంగా ప్రేమించబడినటువంటి కుమారుడు, మరి భూలోకంలోనికి, భూజనుల మధ్యకు ఆయన సింహాసనాన్ని వదిలిపెట్టి భూలోకంలోనికి వచ్చినటువంటి ప్రభువును మనకి ఇక్కడ కనిపింపజేస్తుంటున్నాడు. ప్రభు ఆయన గురించినటువంటి మాటలు మనకి వినిపింపజేస్తుంటున్నాడు. రాబో దినములలో సంభవించబోయేటటువంటి విషయాలను గురించి ఇక్కడ మనం చూడటానికి, ఆత్మీయ నేత్రాలతో మనం చూడటానికి, ఆ సన్నిధిని వెతకటానికి, ఆయనతో నిత్యము అంటు కట్టబడటానికి, ఆయనలో ఫలించటానికి, మరి వేరు చేయబడకుండా సైతాన్ని కలగజేసే ప్రతి విధమైన కీడు నుండి, ప్రతి విధమైన ఆటంకము నుండి, శోధన నుండి తప్పించబడి ముందుకు సాగటానికి ప్రభు ఏర్పరిచిన మార్గం ఉంటుండగా ఆ మార్గం నుండి తప్పిపోవటానికి, తొలగించబడటానికి, దూరం చేయటానికి, ఆ బంధకాల నుండి, ఆ పాశాల నుండి ప్రభు విడిపించినటువంటి ఆ పాశాలను తిరిగి వాటిని ఆ పాపపు జీవితంలోనికి మళ్లింప చేయటానికి, ప్రభును అంగీకరించగా ఉండటానికి చేస్తున్నటువంటి ప్రయత్నం ఇక్కడ మనకు కనిపిస్తూ ఉంటున్నది. మరి మనం ఒకసారి అపొస్తలుల కార్యములు 4వ అధ్యాయంలోనికి వస్తే అక్కడ కనిపిస్తున్నటువంటి శ్రేష్టమైనటువంటి అంశాలను మనం చూడగలుగుతున్నామండి. మరి ప్రభు ఈ లోకంలోనికి రావటము, తన స్వరక్తాన్ని ద్వారా పోయటము, ప్రతి పాపి నుండి మరి పరిశుద్ధపరచబడేటటువంటి మార్గము సరళం చేయటము, ఆయన రక్త ప్రోక్షణ చేత సంపూర్ణ స్వస్థత కలగటము, అందుకు ఏర్పరచుకున్నటువంటి మార్గము శిలువ మార్గం ఏంటుండగా క్రీస్తు ప్రభు శిలువలో అనేకమైన శ్రమలను పొంది తన రూపాన్ని సంపూర్ణంగా మార్చబడినటువంటి రూపంగా, నలగగొట్టబడి చితకగొట్టబడినటువంటి శరీరం ఉన్నటువంటి జీవితం కలిగినటువంటి యేసు ప్రభువు మరి మన మధ్య ఆ కాలంలో, ఆ జనాంగం మధ్య జీవించిన కాలం 33.5 సంవత్సరాలు అవుతుండగా ఆ సంవత్సర కాలంలో ప్రభు చేసినటువంటి ఆ గొప్ప అద్భుతమైన కార్యము, త్యాగంతో కూడినటువంటి కార్యం తర్వాత ప్రభు 3వ నాడు తిరిగి లేవటము, మరి ఆరోహణం కావటము, మనం పునరుత్థానుడైన ప్రభువును, ఆరోహమైన ప్రభువును చూడడమే కాకుండా మరి ఆదేశించినట్లుగా, ముందుగా సెలవిచ్చినట్లుగా మరి పరిశుద్ధాత్మ దేవుని మీ మధ్యకు పంపిస్తానన్నటువంటి విధానంగా అపోస్తులకు, దేవుని యొక్క ఆత్మచేత నింపబడిన అపోస్తులను మనం చూస్తుంటున్నాము. వారి ద్వారా జరిగినటువంటి అమితమైన ఆశ్చర్య కార్యాలను, అద్భుత కార్యాలను చూస్తుంటున్నాము. అటువంటి సందర్భంగా ఒక గొప్ప ఆశ్చర్యకార్యం అక్కడ జరిగినటువంటి విషయం మనకు 3వ అధ్యాయంలో కనిపిస్తూ ఉంది. అపొస్తలుల కార్యం 3వ అధ్యాయంలో కనిపిస్తూ ఉంది. మరి ప్రార్థన చేసే సమయంలో
పేతురు యోహాను దేవాలయపు ద్వారం వద్ద కూర్చుంటూ ఉంటున్నటువంటి ఒక పాదములు పుట్టుకతో 40 ఏళ్ళ నుండి 1 సంవత్సరం కాదు 2 సంవత్సరం కాదు 40 ఏళ్ళ నుండి ప్రజల చేత మోసుకొని రాబడుతూ ద్వారం వద్ద కూర్చుంటున్నాము, ఒకరిని చూస్తుంటున్నాము. లేవలేడు, నిలబడలేడు, నడవలేడు, దయనీయమైనటువంటి స్థితిలో ఉన్నటువంటి అతన్ని మనం చూస్తూ ఉంటున్నప్పుడు మరి ఇక్కడ మనకు కనపడుతున్నది ఆయన స్వస్థత కలిగినట్టు కనపడుతున్నది. నా వద్ద వెండి బంగారంలో లేవు, కానీ దేవుడు నాకు ఇచ్చినటువంటి దాన్ని నీకు ఇస్తుంటున్నానని చెప్పి మరి ఆ కనిపెడుతూ ఆశతో ఎదురు చూస్తుంటున్నాను. కేవలము భౌతిక సంబంధమైనటువంటి జీవితం నిమిత్తము ఆత్రత పడుతున్నటువంటి ఆరాట పడుతున్నటువంటి ఆ పేదవాణ్ణి, ఆ బీదవాణ్ణి, అతన్ని నడచటానికి కాళ్ళు లేవు, ప్రభుని గురించి ప్రభు కార్యములు పాల్పొందటానికి కాళ్ళు లేవు అతనికి. మరి అటువంటి స్థితిలో ఉన్నటువంటి అతన్ని మరి పేతురు నిలబెడుతుంటున్నాడు. అతనికి ఏ స్థితి కలిగిందంటే దిగ్గున లేచి నేల మీద నిలిచి నడిచి గంతులు వేస్తూ మరి దేవుని గురించి స్తుతిస్తూ సంతోషిస్తూ దేవాలయంలోనికి ప్రవేశము పొంది మరి పేతురు యోహాను చేతులు పట్టుకొని వారితో కూడా ఉండి ఆధిక్యతను పొందినటువంటి పరిశుద్ధ స్థితిని మనం ఇక్కడ చూస్తుంటున్నాము. ఆ గొప్ప కార్యం అన్నది మరి ఎంతగా వేదన కలిగించిందంటే ఆ చుట్టూ ఉన్నటువంటి ఆయన మహత్యాన్ని, ఆయన ఆత్మను పొందినటువంటి ఆయన శిష్యులు చేస్తున్నటువంటి ఆ గొప్ప కార్యాలను తట్టుకోలేనటువంటి స్థితి, వారి ప్రాబల్యం, వారి ప్రశస్తత, వారి యొక్క ఆధిపత్యం, ఆధిక్యత అంతా కోల్పోతున్నటువంటి భయము వారిని ఎలా చేస్తుందంటే అందరినీ విరోధంగా రేపాలని ఆలోచన చేస్తూ ఉంటుంది. మరి ప్రభు స్పష్టంగా చెప్తుంటున్నాడు, పేతురు యోహాను వారు స్పష్టంగా దేవుని గురించినటువంటి ఎంత గొప్ప కార్యం మీరు భయంకరమైన కార్యము, నీచ కార్యం జరిగించారు. ఆ నీతి మధ్య నేను పాపాత్మనిగా తీర్చి మీరు మరణానికి అప్పగించారు, శిలువ మరణానికి అప్పగించారు. ఆయన లేచినటువంటి ప్రభువు, ఆయన అనుగ్రహించినటువంటి పరిశుద్ధాత్మ వలన మరి ఈ కార్యం జరిగింది, మీరు గ్రహింపలేకుంటున్నారు, మీరు మూర్ఖులై ఉంటున్నారు అన్నటువంటి వాస్తవాన్ని పేతురు వాళ్ళ ముందు ఉంచుతా ఉంటున్నాడు. నేను మీకు ఒక ప్రవక్తను, నాలో నుండి మీరు ప్రవక్త పుట్టారని మోషే సెలవిచ్చినట్లుగా ఆ ప్రవక్త మీ ముందుకు వస్తే ఆ ప్రవక్తను మీరు గుర్తించలేనటువంటి మరి పొరలు కమ్మినటువంటి ఆత్మీయ నేత్రాలతో చూడలేనటువంటి ఆ దుస్థితిలో మీరు ఉంటూ ఇప్పటికీ అదే స్థితిలో ఉంటున్నారని మరి ఇక్కడ హెచ్చరిక వారికి అందుతా ఉంది. మనం 4వ అధ్యాయం 1 వచనాలలో చూస్తే మరి యాజకులు, దేవాలయపు అధిపతి, సద్దూకయ్యులు వారు వీరు ప్రజలకు బోధించుటను, యేసును గురించి మృతులలోని పునరుత్థానం కలిగినని ప్రకటించుటను చూచి కలవరపడి వారి మీదకి వచ్చి అంటున్నాడు. మరి 5వ వచనంలో చూస్తే మర్నాడు వారి అధికారులు, పెద్దలు, శాస్త్రులు యెరూషలేములో కూడుకొని మరి ప్రధాన యాజకుడైన అన్న, కయప, యోహాను తో కూడా వారిని చూసి మరి ఆటంకం పరచటానికి గలిబిలి సృష్టించినటువంటి ఆ సిచ్యువేషన్ మనం ఇక్కడ గమనిస్తుంటున్నాము. ఎంత మాత్రం కూడా దేవుని యొక్క గొప్ప స్థితిని, ఆ రక్షణ స్థితిని అంగీకరించలేనటువంటి బలహీనతను మనం చూస్తూ ఉంటున్నాము. అటువంటి సందర్భంలో ప్రభు ఇక్కడ మనకు 2వ కీర్తనలో 2వ అధ్యాయంలో మనకు చూపిస్తున్నటువంటి అంశం ఏంటో చూస్తాం. మరి ఒకసారి 2వ అధ్యాయానికి వద్దామండి. కీర్తనలో 2వ అధ్యాయానికి వద్దాము. ప్రభు ఏమంటున్నాడంటే ఆకాశం 4వ వచనం చూద్దాము. ఆకాశం ఆసీనుడగు వాడు నవ్వుచున్నాడు, ప్రభు వారిని చూసి అపహాసించుచున్నాడు. ఆయన నేను చాలమ్మా చదవమ్మా. నేను ఆయన ఉగ్రుడై వారితో పలుకును, ప్రచండ కోపము చేత వారిని తల్లడింప చేయను. నేను అంతకుముందు 5వ వచనం వదిలేసినావు చూడమ్మా. ఆయన ఉగ్రుడై వారితో పలుకును, ప్రచండ కోపము. 2వ అధ్యాయము 5వ వచనము. నేను నా పరిశుద్ధ పర్వతమైన 6ది నేను నా పరిశుద్ధ పర్వతమైన సియోను మీద నా రాజును ఆసీనునిగా చేసి ఉన్నాను. కట్టడలను నేను వివరించెదను, యెహోవా నాకు ఇలాగూ సెలవిచ్చెను,
చాలు నీవు చాలు నాకు అంతవరకు చాలు. మొదట మరి ఇక్కడ మనం ఏం చూస్తున్నాం, వారు ఎందుకు ప్రభు వారిని చూసి నవ్వుకుంటున్నాడంట. సింహాసనం మీద ఆకాశం మీద ఆసీనుడైన ప్రభువు నవ్వుకుంటున్నాడంట. వారిని చూసి అపహాస్యం చేస్తున్నాడు. అయ్యో మూర్ఖతరం వారారా, అయ్యో మాంద్యం కలిగిన వారారా, గ్రహించలేనటువంటి గొప్ప హీన స్థితిలో దీన స్థితిలో ఉంటున్నటువంటి వారారా అని వారిని చూసి అపహరిస్తున్న ప్రభువు మరి ఎవరిని చూడలేకపోతున్నారు, వారు ఎవరిని అంగీకరించలేకపోతున్నారు. ఒక రాజుగా, ఈ భూలోకాన్ని రాజుగా, మరి ఆత్మీయ స్థితిలోనికి నడిపించే రాజుగా వచ్చినటువంటి నా పరిశుద్ధ పర్వతమైనటువంటి సియోను మీద నా రాజును ఆశను చేస్తుంటే మరి అతన్ని చూడలేనటువంటి కన్నులు, అతను చెప్పినటువంటి బోధలు వినలేనటువంటి చెవులు, అతడు చేసిన త్యాగాన్ని గుర్తించలేనటువంటి మానసిక బలహీనత, ప్రభు అని ఒప్పుకోలేనటువంటి దైన్య స్థితి, దీన స్థితి, అటువంటి వారిని గురించి ప్రభు మరి హేళన చేస్తుంటున్నాడు, అపహసిస్తుంటున్నాడు. అయ్యో అయ్యో మూర్ఖతరం వారారా, అటువంటి వారిని గురించి ప్రభు చేయబోయే కార్యాన్ని దావీదు నోటి ద్వారా ప్రవచింపచేస్తుంటున్నాడు, పలికిస్తుంటున్నాడు. వారికి కలగబోయే కాబట్టి మరి గొప్ప ప్రమాదము, లేకపోతే గొప్ప భయంకరమైనటువంటి స్థితి, వారు పొందబోయే స్థితిని మరి ప్రభు అక్కడ చూపిస్తుంటున్నాడు. ఉగ్రతను చూపిస్తుంటున్నాడు, ప్రచండ కోపాన్ని చూపిస్తుంటున్నాడు. దాని వలన వారు పొందలేనటువంటి ఆ గొప్ప భాగ్యం పోగొట్టుకున్నదేదో, వారు తమ జీవితాలలో ముందు జీవితాలలో పొందబోయేదేదో దాని గురించినటువంటి వివరణ ఇస్తుంటున్నాడు. దాని నిమిత్తం ప్రభు ఏమంటున్నాడంటే, దావీదు ఏమంటున్నాడు, యెహోవా నాకు ఇలాగ సెలవిచ్చెను, నీవు నా కుమారుడవు, నేను నిన్ను కని ఉంటున్నాను. మరి దానికి సంబంధంగా నేను కట్టడలను విధించాను, శాసనాలను ఏర్పరిచాను. ఏది కూడా మీరు అంగీకరించేటువంటి స్థితిని బట్టి మీరు ఈ గొప్ప భయంకరమైన ప్రమాదంలోనికి పడబోతున్నారు అన్నటువంటి వాస్తవాన్ని ఇక్కడ ప్రభు ప్రవచింపచేస్తుంటున్నాడు. నీవు నా కుమారుడవు, నేను నిన్ను కనింటున్నాను, నీవు అడుగుము, మరి జనముల నీకు స్వాస్థ్యంగాను, భూదిగంతముల వరకు సొత్తుగాను ఇచ్చేదను. ఇనుప దండంతో నీవు వారిని నలగొట్టేదవు, కుండను పగలగొట్టినట్టు వారిని ముక్క చెక్కలుగా పగలగొట్టేదవు అన్నటువంటి. అంటే రాబో దినాలలో ప్రభు యేసుక్రీస్తు ప్రభును తన సొంత కుమారుని తన ప్రజల రక్షణ నిమిత్తం పంపించినటువంటి దేవుని యొక్క ప్రేమను, దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించి ఉంటే ఆయన స్వకీయ కుమారుని భూలోకములోకి పంపిస్తే ఆ స్వకీయ కుమారుని ద్వారా కలగజేయబడినటువంటి రక్షణను నిర్లక్ష్యం చేసినటువంటి ఆ జనాంగాన్ని, ఆనాటి జనాంగాన్ని ఈనాటి జనాంగం వరకు మరి ప్రభు ఇంత గొప్ప ఆధిక్యత, ఆ కుమారునికి ఇచ్చిన ఆధిక్యత, ఆ జీవం కలిగిన యేసు ప్రభు పొందిన ఆధిక్యత, తాను రిక్తినిగా చేసుకుని దాసుని స్వరూపము ధరించుకొని వచ్చినటువంటి యేసుక్రీస్తు ప్రభుకు పొందినటువంటి ఆధిక్యత, ఆయనను అంగీకరించడం ద్వారా, ఆయనను తన స్వరక్షకునిగా అంగీకరించడం ద్వారా మనకు కూడా అటువంటి గొప్ప స్థితిని కలగచేస్తానన్నటువంటి ఆ వాస్తవాన్ని, ఆ పరిశుద్ధ సత్యాన్ని గ్రహించలేనటువంటి అంధత్వాన్ని గురించి ఇక్కడ ప్రవచన రూపంగా ప్రభు మాట్లాడుతుంటున్నాడు. ఎవరి కుమారుడు అంటే మనం చూద్దామండి. కీర్తన 89వ అధ్యాయము 3-4 వచనాలు ఒకసారి చూద్దాము త్వరగా. కీర్తన 89వ అధ్యాయము 3-4 వచనాలు. కీర్తన 89 3-4 వచనాలు. నేను ఏర్పరచుకుని వానితో నిబంధన చేసినాను, నిత్యమును నీ సంతానమును స్థిరపరచెదను, తరతరములకు నీ సింహాసనము స్థాపించెదనని చెప్పి నా సేవకుడైన దావీదుతో ప్రమాణం చేసి ఉన్నాను. అవునండి, ఆ ప్రమాణం చేసిన విధంగానే దావీదు నీ సింహాసనాన్ని స్థిరపరుస్తానని ప్రమాణం చేసిన విధంగా. ఎందుకంటే దావీదు ప్రభువుకు హృదయానుసారుడైనటువంటి దావీదును మనం చూస్తుంటున్నాము.
ప్రభు ఆ దావీదుకి ఇచ్చినటువంటి ఆధిక్యత ఏంటంటే, నీ వంశాన్ని స్థిరపరుస్తూ యుగయుగములు ఏలేటటువంటి ఒక రాజుని నీలో నుండి కలుగజేస్తాను, ఒక ప్రవక్త నీలో నుండి పుడతాడు, నీ వంశంలో నుండి పుడతాడు, యూదా గోత్రపు సింహంగా ఆయన అవతరిస్తాడు అన్నటువంటి వాగ్దానాన్ని మరి దేవుడు దావీదుకు అనుగ్రహించి ఉండి, ఆ వాగ్దానాన్ని స్థిరపరచడానికి మరి ఒక కుమారుని ఈ లోకంలోకి తన ఏకైక కుమారుని, అంత ప్రేమించిన కుమారుని ఈ లోకంలోకి పంపినటువంటి వాస్తవాన్ని మనము చూస్తుంటున్నాము. మరి అటువంటి దేవుడు మరి భూదిగంతములకు, మరి ఇక్కడ ఏమంటున్నాడు, జనములకు స్వాస్థంగా భూదిగంతముల వరకు సొత్తుగా ఇస్తానంటున్నాడు. ఏ రకంగా, ఏ విధానంలో సొత్తుగా ఇస్తుంటున్నాడు? యోహాను సువార్త 6వ అధ్యాయము 40వ వచనం ఒకసారి చూడండి. యోహాను సువార్త 6వ అధ్యాయము 40వ వచనం. యోహాను సువార్త 6వ అధ్యాయము 40వ వచనం. కుమారుని చూచి ఆయన యందు విశ్వాసముంచు ప్రతివాడును నిత్య జీవం పొందుటకై నా తండ్రి చిత్తము అంత్యదినమును నేను వారిని లేపుదును. చాలు, అది స్వాస్థ్యం. దిగంతంలో నుండి, భూదిగంతంలోని స్వాస్థ్యం ఎవరు? ఆ వచ్చిన యేసుక్రీస్తు ప్రభు పొందిన శిలువ మరణం ద్వారా, చిందించిన రక్తం ద్వారా కలుగ చేయబడే రక్షణను గురించి, గ్రహించి, అంగీకరించి, తన స్వరక్షకునిగా అంగీకరించిన వారందరినీ కూడా స్వాస్థ్యంగా ఇస్తానన్నటువంటి ఆ వాగ్దానము నెరవేర్చబడటానికి యేసుక్రీస్తు ప్రభు ఈ లోకంలోకి వచ్చారన్నటువంటి వాస్తవం, రాబోతున్నాడన్నటువంటి వాస్తవాన్ని ఇక్కడ దావీదు ద్వారా ముందే ప్రవచింపచేస్తూ ఉంటున్నాడు. అటువంటి ప్రభువును మన మధ్యకు పంపబోతున్నటువంటి అటువంటి ప్రభువు మరి దీనులకు సువర్తమానం ప్రకటించటానికి, బీదలకు సువర్తమానం ప్రకటించటానికి, ఎందులో పేదరికము, ఎందులో బీదరికము, వారు చూడలేని కన్నులు, విననోలేని చెవులు, నడవలేని పాదాలు, ప్రభు నిమిత్తము పనిచేయలేని చేతులు, మాట్లాడలేని నోరు, నత్తిగలిగినటువంటి నాలుక, అన్నిట్లో బీదతనము ఏది లేదు వారికి. అటువంటి వారిని ఉద్ధరించుటకు మరి క్రీస్తు ప్రభు ఈ లోకంలోకి వచ్చినటువంటి విధానం ఇక్కడ మనకు కనబరుస్తూ ఉన్నటువంటి విషయాన్ని చూస్తుంటున్నాము. అటువంటి వారిని, అటువంటి అంగీకరించినటువంటి వారిని దావీదు ద్వారా పలికిస్తున్నటువంటి మాట ఏంటంటే, మనము కీర్తనల గ్రంథము మనం చదువుకున్నటువంటి వాక్య భాగంలో 2వ అధ్యాయంలో 9వ వచనం ఒకసారి చూడండి. 9వ వచనం ఒకసారి ద్వారా వెళ్దాము. ఇనుప దండముతో నీవు వానిని నలగొట్టెదవు, కొండను పగలగొట్టినట్లు వారిని మొక్క చెక్కలుగా పగలగొట్టెదవు. అవును, చాలు. యేసుక్రీస్తు ప్రభువు ఉగ్రత, అంగీకరించలేనటువంటి ఉగ్రత, పొందబోయేటటువంటి ఉగ్రత, ఇనుపదండంతో వారిని నలగొట్టదవు, మరి కొండను పగలగొట్టినట్టు వారిని పగలగొట్టేదవు. ఒకసారి మనము ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 24వ వచనం నుండి చూస్తామండి. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 24వ వచనం నుండి చూస్తాము. అనగా ఈ బోధను అంగీకరింపక సాతాను యొక్క గూఢమైన సంగతులను ఎరుగమని చెప్పుకుని వారితో నేను చెప్పుచున్నదేమనగా, మీ పైన మరి ఏ భారమును పెట్టను, నేను వచ్చే వరకును మీరును కలిగిన దానిని గట్టిగా పట్టుకునుడి. నేను నా తండ్రి వలన అధికారమును పొందినట్లు జయించుచు అంతము వరకు నా క్రియలు జాగ్రత్తగా చేయువానికి జనముల మీద అధికారం ఇచ్చేదను. అతడు ఇనుపదండముతో వారిని ఏలును, వారు కుమారమాని పాత్రల వలె పగలగొట్టుదురు, మరియు అతనికి వేకువ చుక్కను ఇచ్చేదను. చాలు చాలు చాలు. మరి ఇంత గొప్ప కార్యము ప్రభు మన మధ్య చేయబోతున్నాడు. చేసేటటువంటి విషయాన్ని ఇక్కడ మన ముందు ఉంచుతున్నాడు.
అప్పుడు ఆ స్థితిని అంగీకరించి సైతాన్ క్రియలన్నిటినీ కూడా నువ్వు దాన్ని ఎదిరించి దాంతో పోరాడి గెలిచి చేయగలిగినప్పుడు ప్రభువుకున్నటువంటి ఆ గొప్ప శక్తిని నీకు ఇస్తానంటున్నాడు. ఆ ఇనుప దండంతో నువ్వు వారిని చితక కొడతానంటున్నావు, నరగ కొడతానంటున్నావు. కుండను పగలగొట్టినట్లు వారిని ముక్క చెక్కులుగా పగలగొడతావు. నేను ఇస్తాను నీకు ఆధిక్యత. నువ్వు పొందబోయేటటువంటి ఈ స్వాస్థ్యము, దేవుని నుండి పొందబోయేటటువంటి ఏ ఆధిక్యత నువ్వు పొందగలిగితే దాని నిమిత్తమే ప్రభు రాబోతున్నాడు అన్నటువంటి ప్రవచన భాగం మనం ఇక్కడ చూస్తుంటున్నాము. అటువంటి స్థితిలోనికి నీకు ఆధిక్యత ఇవ్వటానికి ప్రభు సిద్ధపడి ఉంటున్నాడు అన్నది పరిశుద్ధ సత్యాన్ని మన ముందు ఉంచుతూ ఉంటున్నాడు. మరి ఇక్కడ మనకు కనపరుస్తున్నటువంటి విషయాలను, మరి శ్రేష్టమైనటువంటి విషయాలను, లోతుగా మనం వెళ్ళాల్సినటువంటి విషయాలను ప్రభు ఇక్కడ చూపిస్తుంటున్నాడు. నీవు నా కుమారుడవు, నేను నిన్ను కని ఉంటున్నాను. మరి నువ్వు నా కుమారుడవై ఉంటున్నప్పుడు నా కుమారుడిగా నువ్వు చేయవలసినటువంటి, నువ్వు పొందే ఆధిక్యత ఏంటి, నువ్వు పొందే స్వస్థత ఏంటి, నువ్వు పొందేటటువంటి ఆ గొప్ప ఉన్నత స్థితి ఏంటి, అటువంటి స్థితిలోనికి నడిపించేటటువంటి స్థితి నీకు ఆధిక్యత నీకు అనుగ్రహించి ఉంటుండగా మరి నువ్వు అది ఎలా సంభవిస్తుందంటే సంపూర్ణంగా ఆయనను ప్రేమించగలగాలి. దేవుని సంపూర్ణంగా ప్రేమించగలిగినటువంటి స్థితిలోకి రావాలి. నువ్వు యేసుక్రీస్తు ప్రభువును అద్భుతంగా ప్రేమించినటువంటి తండ్రి తన కుమారుని మరి ఆ ప్రేమను చూపించే నిమిత్తం ఈ భూలోకంలోనికి పంపించి ఉంటుండగా అటువంటి ప్రభువును ప్రేమించేటటువంటి స్థితి నీకు రావాలి. అందుకే ఏమంటున్నాడంటే ప్రభువు మరి ఇంత గొప్ప స్థితి మీ మధ్య ఉంచబోతుంటుండగా, రాజులారా వివేకులైండుడి, భూజనులారా బోధనుండి, భయభక్తులు కలిగి యెహోవాను సేవించుడి, గడగడ వణుకుతూ సంతోషించుడి. ఇది చేయలేకపోతే, మీరు దేవుని యందు భయభక్తులు నిలుపుకోలేకపోతే, ఆయనను సంపూర్ణంగా రక్షణంగా అంగీకరించకపోతే నువ్వు రాజువైతే మాత్రమేంటి, ఎంత గొప్ప స్థితి నీకు కలిగితే ఒక భూ సంబంధమైనటువంటి ఆ గొప్ప స్థితి నీకు కలిగితే ఏంటి, నువ్వు ఎప్పుడు కూడా దేవుని యొక్క దీన మనస్కులోనే ఉండాలి. ఆయనను స్తుతిస్తూ ఉండాలి, వివేకంతో గ్రహించాలి, పరిశుద్ధ సత్యాలను గ్రహించాలి. ఒక రాజును మనం చూసినామంటే ఎలాంటి స్థితిలో మనం చూస్తామంటే భౌతికంగా అనేకమైనటువంటి ముత్యాల దండలు, నగలు, పూర్తిగా అలంకరించబడినటువంటి భూరాజులను మనం చూస్తుంటున్నాము. వారు మెచ్చినప్పుడు వారి మెడలో ఉన్నటువంటి ముత్యాల హారాలు బహుకరించేవారు అన్నటువంటి భౌతిక సంబంధమైనటువంటి విషయాలు మనకు అనేక తెలుసు. ఒక రాజు అంటానే మనం గుర్తించేటటువంటి భౌతిక రూపము మన కళ్ళ ముందు కనిపిస్తుంది. కానీ అటువంటి భూరాజులు కూడా ఏమీ లేని తన్ను తాను రిక్తిగా చేసుకుని వచ్చినటువంటి ప్రభును కూడినటువంటి వారుగా మరి కనపడాలి. దేవుని గురించినటువంటి భయభక్తులు కలగాలి, ఆయనను గురించినటువంటి వివేకం కలగాలి, జ్ఞానము పొందాలి, శ్రేష్టమైనటువంటి సంపదను పొందాలి అన్నటువంటి పరిశుద్ధ సత్యము ఇక్కడ కనిపిస్తుంది. లేకపోతే ఏమవుతుంది, ఆయన ప్రచండ కోపము రగులుకుంటుంది, ఆయన ఉగ్రత మీ మీద పడబోతా ఉంది అన్నటువంటి. ప్రేమించాలి, కుమారుని ముద్దు పెట్టుకోండి, లేని ఎట్లా ఎప్పుడు ముద్దు పెట్టుకోవడం ఎప్పుడు జరుగుతుంది, ఆ ప్రేమ పొంగుపొదలకు వచ్చినప్పుడు. పసిబిడ్డలను చూస్తాను ఎటువంటి కఠిన హృదయాలకి ఎంతో ప్రేమ కలుగుతుంది, వాడిని ముద్దు పెట్టుకోవాలన్నటువంటి ఆశ కలుగుతుంది. ఆ పరిశుద్ధమైనటువంటి ఆ పవిత్రమైనటువంటి ప్రేమ ప్రభు ఎడల మనం చూపించాలి. ఆయనను ముద్దు పెట్టుకోనండి, లేని ఎడల ఆయన చూపిస్తాడు. ఎందుకు ప్రేమించాలి ప్రభువును, మనం ఎందుకు ప్రేమించాలి ప్రభువును, మనం ఎందుకు ముద్దు పెట్టుకోవాలి, ఆయన యొక్క స్వచ్ఛమైనటువంటి ప్రేమను మనం గుర్తించినటువంటి వారంగా ముద్దు పెట్టుకోవాలి. ఆ పరిశుద్ధమైనటువంటి ప్రేమను గుర్తించినటువంటి వారంగా మనము ఆయనను ముద్దు పెట్టుకునేటువంటి స్థితిలోనికి నడిపించాలి. మొదట్లో మనము ఆయనను ప్రేమించటానికి దేవుడు ఏమిచ్చాడు, ప్రభువు ఆయన ప్రేమించి మరి మనకు కట్టడలను, శాసనాలను, విధులను, అందుకే ఇక్కడ అంటాడు మనం చదివినటువంటి వాక్య భాగంలో, కట్టడను నేను వివరించదను. మనం ద్వితీయోపదేశకాండము 4వ అధ్యాయములోనికి వచ్చినామంటే అక్కడ కేవలము
భూ సంబంధమైనటువంటి రాజ్యాన్ని స్వతంత్రించుకోవటానికి ఒకసారి చూడండి అమ్మా. ద్వితీయోపదేశకాండము 4వ అధ్యాయము 2-3 వచనాలు 9వ వచనము ఒకసారి చదవండి. ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయము వచనాలు మరియు 9వ 2-3 వచనాలు 9వ వచనము. నీ దేవుడైన యెహోవాను అద్దుకుని నన్ను మీరందరూ నేటి వరకు సజీవులై ఉన్నారు. చదవమ్మా. అయితే నీవు జాగ్రత్త పడుము, నీవు కనులార చూచిన వాటిని మరువకుండునట్లును అవి నీ జీవిత కాలమంతా నీ హృదయంలో నుండి తొలగిపోకుండానట్లును నీ మనస్సును బహు జాగ్రత్తగా కాపాడుకునము. నీ కుమారులను నీ కుమారుల కుమారులను వాటిని నేర్పి నీవు హోరేబులో నీ దేవుడైన యెహోవా సన్నిధి నిలిచి ఉండగా యెహోవా నా యొద్దకు ప్రజలను కూర్చుము. వారు ఆ దేశము మీదను బ్రతుకు దినములన్నీయు నాకు భయపడ నేర్చుకుని తమ పిల్లలకు నేర్పునట్లు వారికి నా మాటలను వినిపించదనని ఆయన నాతో చెప్పిన దినమును గూర్చి వారికి తెలుపుము. 9వ వచనం కూడా చదవమ్మా. 9-10 చదివనమ్మా. అంటే ప్రభు ఆ భూలోకాన్ని స్వతంత్రించుకోవటానికి ఏర్పరిచిన కట్టడలు, విధులు, ధర్మాలన్నీ కూడా నువ్వు తూచా తప్పకుండా నువ్వు పాటిస్తే అది పొందుతావు. ఇక్కడ ఈ ప్రభు అనుగ్రహించే ఈ స్వాస్థ్యము పరలోక సంబంధమైనటువంటి ఈ స్వాస్థ్యాన్ని గురించి ప్రభు ఏర్పరిచినటువంటి మార్గంలో నడవాలి. ప్రభు ఏర్పరిచినటువంటి మార్గంలో ఉన్నదంతా ప్రేమ. ఆ ప్రేమ కలిగినటువంటి మార్గాన్ని దేవుడు చూపించినప్పుడు ఆ ప్రేమ కలిగినటువంటి మార్గంలో నువ్వు, అందుకే ప్రభును ముద్దు పెట్టుకోవాలి అంటే, యేసుక్రీస్తు ప్రభుని ముద్దు పెట్టుకోవాలంటే ఆయనను ప్రేమించాలి. ప్రేమించినప్పుడు మాత్రమే మనకు అది కలుగుతుంది అన్నటువంటి పరిశుద్ధ సత్యము. ప్రేమించటం అంటే ఎంత మటుకు ప్రేమించాలి, ఎంతవరకు నువ్వు ప్రేమించగలిగినటువంటి స్థితి. ఒక పాపాత్మురాలైన స్త్రీ తనను యేసుక్రీస్తు ప్రభును ప్రేమించినటువంటి పరిస్థితి ఏంటి? అంత పాపాత్మురాలైన కూడా ఆమె కన్నీళ్లతో యేసుక్రీస్తు ప్రభువును పాదాలు కడిగి తల వెంట్రుకలతో తుడిచి మరి అత్తరు పోసి ఆరాధించి మహిమపరిచి, అందుకే ప్రభు అంటున్నాడు ఆమె నన్ను విస్తారంగా ప్రేమించను కాబట్టి ఆమె యొక్క విస్తార పాపంలో క్షమింపబడినటువంటి. అబ్రహాంకున్నటువంటి ప్రేమ ఏంటి? ఎంతో ప్రేమించినటువంటి, ఎంతో కాలానికి వృద్ధాప్యంలో కన్న కుమారుని ఇస్సాకును బలి అర్పించడం అంటే ఏం మాత్రం ఆలోచన చేయలేదు. ఏం మాత్రం బదులు చెప్పకుండా ఆ కుమారుని, సొంత కుమారుని, అంతగా ప్రేమించిన కుమారుని ప్రభు నిమిత్తము అర్పించడానికి సిద్ధపడినటువంటి కుమారుని మరి కొండ మీద నుండి దిగి వచ్చి మరి పరిశుద్ధ పర్వతం మీద ప్రభువును ఇస్సాకును బలిగా అర్పించడానికి సిద్ధపడినటువంటి హృదయం, అంతలా ప్రేమించేటటువంటి హృదయము మరి ప్రతి ఒక్కరికి కావాలి అన్నటువంటి వాస్తవము ఇక్కడ మనకు కనిపిస్తూ ఉంది. మరి జీవితం అంతా కూడా అభిషక్తుడైన యేసుక్రీస్తు ప్రభువు చేత మనము అభిషక్తులమైతే మనము పొందబోయేటటువంటి ఆ ఆధిక్యత, ఆ ఐక్యత, ఆ ప్రేమ అన్నది మనలో కలుగుతుంది. ఒకసారి 133వ కీర్తన తత్వగా చదవండి. అందులోని వాస్తవం ఏంటో మనకు పరిశుద్ధ గ్రంథం ద్వారా ఆ లేఖనాల ద్వారా బయలుపరచబడబోతా ఉంది. 133వ కీర్తన. సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంతో మనోహరము. అది తల మీద పోయబడి అహరోను గడ్డము మీదుగా కారి అతని అంగీల అంచు వరకు దిగజారిన పరిమళ తైలం వలె ఉండును. సియోను కొండ మీదికి దిగివచ్చి హెర్మోను మంచు వలె నుండును. ఆశీర్వాదమును శాశ్వత జీవమును అచ్చట నుండవలనని యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఎంత శ్రేష్టమైన కీర్తన! అహరోను తల మీద నుండి గడ్డం మీదుగా మరి పాదాల వరకు పొంగి పొరిలినటువంటి ఆ ప్రేమ ఐక్యత కలిగజేస్తుంది. మన ఇతరులను ప్రేమించేటటువంటి స్థితి. ప్రభును ప్రేమించటం అంటే మన ఇరుగు పొరుగు అని ప్రేమించటము, సమస్తాన్ని ప్రేమించగలగటము, దుష్టులను ప్రేమించగలగటము, శత్రువులను ప్రేమించగలగటము. అటువంటి శ్రేష్టమైనటువంటి ప్రేమ ప్రభు మన ముందు చుట్టగా ఆ ప్రేమలో ముందుకు సాగితే ఆయన ప్రేమ చేత మనల్ని అభిషేకించడానికి ప్రభు సిద్ధంగా ఉంటున్నాడు అన్నటువంటి విషయం మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంది. లేని ఎడల ఆయన కోపించును,
ముద్దు పెట్టుకుని లేనిలా అనుకోపించును. పేతురు అంటున్నాడు, పవిత్రమైన ముద్దు పెట్టుకొని ఒకరినొకరు వందనాలు చేసుకోండి అంటున్నాడు. పౌలు అంటున్నాడు, పవిత్రమైన ముద్దు పెట్టుకొని ఒకరినొకరు వందనాలు చేసుకునేది. ఈ పరిశుద్ధమైన ప్రేమ మరి తను స్వరక్తమిచ్చుకున్నటువంటి ప్రజలలో తన జనాంగంలో ఉండాలని ప్రభు ఆశిస్తుంటున్నాడు. పవిత్రమైనటువంటి ప్రేమ యూదా ఇస్కరియోతు ప్రేమ కాదండి. మరి ఆయన ముద్దు పెట్టుకొని ప్రభువును అప్పగించినటువంటి పరిస్థితి. ఈరోజు అనేకుల మధ్య అటువంటి ప్రేమనే విస్తరించి ఉంటున్న ప్రేమను మనం చూస్తుంటున్నాము. యూదా ఇస్కరియోతు లాంటి ముద్దును పెట్టుకొని ప్రభువును ఘనపరచాలని చూస్తుంటున్నాము, ప్రభువును గొప్ప చేయాలని చూస్తుంటున్నాము. అందులో కపటం ఉంది, అందులో మోసం ఉంది, స్వచ్ఛత లేదు, పరిశుద్ధత లేదు, పవిత్రత లేదు. అప్పుడు మీరు త్రోవ తప్పి నశిస్తారు. ఆ మార్గము తప్పితే, ఆ ప్రేమ మార్గము తప్పితే, నేనే మార్గము సత్యము జీవమునై ఉంటున్నటువంటి అని వచ్చినటువంటి ఆ ప్రభు మార్గాన్ని తప్పితే, ఆ త్రోవ తప్పితే మీరు నశిస్తారు. ఆ నాశనం అన్నది ఎలా ఉంటుంది, ఆ ప్రభు ఉగ్రత అన్నది ఎలా ఉంటుంది. ఒకసారి మనము ప్రభు కోపిస్తే జరిగేది ఏంటో చూస్తాము. ప్రకటన గ్రంథము 19వ అధ్యాయము 15వ వచనం ద్వారా వెళ్దాము. ప్రకటన గ్రంథము 19వ అధ్యాయము 15వ వచనం ద్వారా వెళ్దామండి. జనులను కొట్టుటకే ఆయన నోట నుండి వాడిగల ఖడ్గము బయలువెడలుచున్నది. ఆయన ఇనుపదండముతో వారిని ఏలును. ఆయనే సర్వాధికారియగు దేవుని దీక్ష అయిన ఉగ్రత అను మాంద్యపు తొట్టి త్రొక్కును. రాజులకు రాజును, ప్రభువులకు ప్రభువును అను నామము ఆయన వస్త్రము మీదను తొడల మీదను వ్రాయబడి ఉన్నది. అంత గొప్ప దేవుడు రాబోతున్నటువంటి అంత గొప్ప దేవుని వలన ఎంత ఉగ్రత కుమ్మరింపబడుతున్నది అన్నటువంటి ప్రవచనము మనం చూస్తూ ఉంటున్నాము. కేవలము ప్రభు చూపించినటువంటి మార్గము స్వచ్ఛమైనటువంటి ప్రేమ. ఒకరినొకరు ప్రేమించుకోండి. శిష్యులకు చెప్తుంటున్నాడు, క్రొత్త ఆజ్ఞ ఇస్తా ఉంటున్నాను, మీరు ఒకరినొకరు ప్రేమించుకోండి. శత్రువులను ప్రేమించాలి, ఒకరినొకరు ప్రేమించాలి. మరి ఆయన గొర్రెల కాపరిగా మన మధ్య వచ్చింటున్నాడు. యోహాను సువార్త 10వ అధ్యాయంలో ఆయన గొర్రెల కాపరిగా మన మధ్య వచ్చి ఉంటున్నాడు. ఎంత స్వచ్ఛమైనటువంటి కాపరి అంటే అంత పచ్చిక బయలకు స్వచ్ఛమైనటువంటి జలములకు నడిపించేవాడు, స్వచ్ఛమైనటువంటి ఆహారాన్ని అనుగ్రహించేవాడు. ఆహారంగా మరి పానీయంగా మన మధ్యకు వచ్చినటువంటి ప్రభును మనం చూస్తుంటున్నాము. ఆ పరిశుద్ధమైనటువంటి పర్వతంలోనికి నడిపించడానికి, స్వచ్ఛమైనటువంటి ఆ ప్రేమను పొందినటువంటి ఆ గొర్రెలలో మనం ఒకరం ఉండాలని ప్రభు ఆశిస్తుంటున్నాడు. మేకల మందలో మనం ఉండాలని ప్రభు కోరుకోవటం లేదు. కాబట్టి ప్రభు మనకు చూపిస్తున్నటువంటి మార్గం ఏంటంటే ప్రేమ మార్గంతో చూపిస్తుంటున్నాడు. అప్పుడు మీరు త్రోవ తప్పి నశించెదరు. ఆయనను ప్రేమించలేకపోతే అక్కడ అన్నజనులు ఏం చేస్తున్నారు? గలత్తు చేస్తుంటున్నారు, గొడవ చేస్తుంటున్నారు. ఆ మార్గంలో ఆ విడుదల నొందినటువంటి ఆయన 40 సంవత్సరాల నుండి విడుదల పొందినటువంటి ఆయనను చూసి ఓరలేకపోతుంటున్నారు. సంతోషంగా వారితో కలిసి దేవాలయంలో ప్రవేశించినటువంటి ఆ దీనిని గురించి సంతోషం వారికి కలగటం లేదు, ఆనందం కలగటం లేదు. కోపంతో మండిపడుతున్నారు, ఉగ్రతతో మరి వారిద్దరిని బంధకాలలో పెట్టి ఉంటున్నారు. ఆ బంధకాల నుంచి విడిపించి ఏం చేస్తుంటున్నారు? వెళ్ళండి, మీరు ఇంకా ఆయన నామాన్ని ప్రకటించకూడదు అన్నటువంటి శాసనము. ఎంతమంది మార్చిపోతారో, ఎంతమంది మారు మనసు పొందుతారో, ఎంతమంది రక్షణ మార్గంలోనికి నడిపిస్తారో, ఎంతమంది జీవం కలిగిన సన్నిధిలోనికి ప్రవేశిస్తారో, ఆ దుర్మార్గులకు, ఆ దుష్టులకు ఎప్పుడు వారి హృదయము దూరంగా ఉంటుంది. అందుకే మొదటి అధ్యాయము 1వ వచనం ద్వారానే ఆ పరిపూర్ణమైనటువంటి హెచ్చరిక ప్రభు ద్వారా మనకు లభించింది. దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపల మార్గమున నిలవక, అపహాసకుడు కూర్చుండే చోట కూర్చుంటక, యెహోవా ధర్మశాస్త్రం ప్రేమించేవారిగా, యెహోవా మాటలను, యెహోవా మార్గాన్ని ప్రేమించేవారిగా,
ఆయన సంపూర్ణ స్థితిలోనికి నడిపించబడేవారుగా మనల్ని ముందుకు నడవాలని దేవుడు ఆశిస్తూ ఉంటున్నాడు. కలిగే ఆటంకాలు, రాబో దినాలలో కలిగే ఆటంకాలు సత్యంగా ఇప్పటిదాకా కలుగుతున్న ఆటంకాలను మరి ఆనాడు దావీదుకు చూపించినటువంటి ప్రభు ఈనాడు కూడా కనిపింపచేస్తున్నటువంటి ప్రభును మనం చూస్తుంటున్నాము. మరి ప్రభును సంపూర్ణంగా ప్రేమిస్తే అప్పుడు మనము ఆయన మార్గంలోనే నడవగలుగుతాము. అప్పుడు మీరు త్రోవ తప్పి నశిస్తారు. ప్రేమించలేకపోతే ప్రభువుని గురించినట్టు ద్వేషము మీరు సంపూర్ణంగా మీ హృదయాలను నింపుకుంటే ఆయన ఏర్పరిచినటువంటి ఆ పరిశుద్ధ మార్గాన్ని మీరు చూడలేరు, నడవలేరు, అంగీకరించలేరు అన్నటువంటి హెచ్చరిక మరి ఇక్కడ ప్రభు మనకు చూపిస్తూ ఉంటున్నాడు. మరి ప్రభును ప్రేమించాలంటే, ప్రభును సంపూర్ణంగా ఆరాధించాలంటే, ఆయన చూపిన కృపను అనుభవించాలంటే మనం ఎల్లప్పుడూ ఆయనను మనం ప్రేమించగలగాలి. ఆ పరిశుద్ధమైనటువంటి ప్రేమ మనకు కావాలి. కపటము, మోసము, అహంకారము, దుర్మార్గత కలిగినటువంటి కలుషితమైనటువంటి ప్రేమ కాదు, పవిత్రమైనటువంటి ప్రేమ కలిగి ఒకరినొకరు ముద్దు పెట్టుకొని వందనాలు చేసుకొని స్వచ్ఛమైనటువంటి పరిశుద్ధమైనటువంటి దేవుని బిడ్డలుగా ముందుకు సాగాలని ప్రభు ఆశిస్తుంటున్నాడు. ఆయన నామము గొప్ప నామము. ఎటువంటి నామం అంటే ఆయన అంగీకరించడానికి అశ్రేష్టమైన నామం, గొప్ప నామం ఎటువంటిదంటే జుంటి తేనెల కంటే తీయనటువంటిది, వెండి బంగారాల కంటే శ్రేష్టమైనటువంటిది, మరి సూర్యుని కాంతి కంటే ప్రకాశమైనటువంటిది, పండు వెన్నెల కంటే నిర్మలమైంది, మంచు కొండల కంటే చల్లంది, మమకారం కలిగినటువంటిది. అటువంటి ప్రేమను మనం అనుభవించాలి. ఆయన నామమును అంగీకరించాలి. జుంటి తేనె కన్నా తీయనిది, వెండి పసిడి కన్నా మిన్నది, పొంగి పొల్లుచున్నా ప్రేమది యేసుని నామము. సూర్యకాంతి కన్నా ప్రకాశమైనది, పండు వెన్నెల కన్నా నిర్మలమైనది, మంచు కొండల కన్నా చల్లనిది యేసుని నామము. యేసు అసాధ్యుడవు నీవు, మరణాన్ని జయించిన వీరుడవు, సర్వాన్ని శాసించే యోధుడవు, నీకు సాటి వేరెవరు. మనం అంగీకరించాలి, సంపూర్ణంగా అంగీకరించాలి. రక్షక నీవేగా నా బలము, దేవా నా దాగు స్థలము నీవే, నీవే నిజమైన దేవుడవు, ప్రణమిల్లి మృక్కెదము, ప్రణమిల్లి మృక్కెదము. ప్రభునామానికి మహిమ కలుగును గాక. దేవుడి కొద్ది వాక్యమును దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్, ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. చక్కగా కుమారుని ముద్దు పెట్టుకొనుట, లేని ఎడల ఆయన కోపము త్వరగా రగులుకొనును. మీరు నశించి త్రోవ తప్పెదరు. ఆశ్రయించు వారు అందరూ ధన్యులు. ఆయనను ఆశ్రయించాలి, కుమారుని ఆశ్రయించాలి, కుమారుని ముద్దు పెట్టుకోవాలి. కుమారుని ఆశ్రయించిన వారందరూ ధన్యులు. శ్రేష్టమైన వాక్య సందేశము మనం విన్నాము. ప్రార్థన చేసుకుందాము. యాకోబ్ పాస్టర్ గారు మన మధ్యలో ఉన్నారు. చిన్న ప్రార్థన క్లుప్తంగా. యాకోబ్ పాస్టర్ గారు.